కూల్ మార్నింగ్ బిఎన్ఐ బీకాన్. దిస్ ఈజ్ అబ్దుల్ బాషా. అది బాషా షెయిర్ కంపెనీ అండి, అందరికీ తెలిసిందే. ఇవాళ మాట్లాడే టాపిక్ ఏసీ, పమ్ డౌన్ ఏసీ సర్వీస్ అండి. పమ్ డౌన్ ఏసీ సర్వీస్ అంటే మనం ఏసీని మొత్తం డిస్మాండ్లింగ్ చేసేసి సర్వీస్ చేస్తామండి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనం మొత్తం ఏసీ మొత్తం ఇట్లా డస్ట్ పట్టేసి ఉండిద్దండి. ఇది తీసి క్లీన్ చేయడం వలన మనకి కరెంట్ బిల్ అనేది కరెంట్ సేవ్ అయిద్దండి. ఇంకోటి ఏంటంటే ఏసీకి లైఫ్ కూడా ఉండిద్దండి. మొత్తం దేనికి దానికి పార్ట్ ఏ పార్ట్గా పార్ట్ డిస్కనెక్ట్ చేసేసి ఇట్లా సర్వీస్ చేస్తామండి. కాయిల్ మొత్తం ఇట్లా డస్ట్ పట్టేసి ఉంటుంది. దీన్ని మొత్తం సర్వీస్ నీట్గా వాటర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చిందండి వీడియోకి. మొత్తం ఈ బ్లోయర్ మొత్తం ఇట్లా డస్ట్ పట్టేసి ఉంటుందండి. మామూలుగా వాళ్ళకి పెట్టినప్పుడు సర్వీస్ చేయడం వేరు అండి, ఇట్లా డిస్మాండ్లింగ్ చేసి చేయడం వేరు. ఇది ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఒకటి ఉండిద్దండి, అది అవసరం అయితే యూజ్ చేస్తామండి. ఎక్కువగా మనకి లోపల డస్ట్ పట్టేసి ఉంది అంటే కనుక కెమికల్ వేసి వాష్ చేస్తాము. లేదు అంటే మామూలుగా ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేస్తామండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఓపెన్ చేసి ఇట్లా సర్వీస్ కన్ఫర్మ్గా చేసుకోవాలండి. ఏసీకైనా మనం అట్లా ఏసీ పెట్టడం వలన ఏమైందంటే, వాళ్ళకి పెట్టి సర్వీస్ చేసినప్పుడు దాంట్లో 70% క్లీన్ అవుతుందండి. ఎంత క్లీన్ చేసినా ఎంత వాష్ చేసినా 70% అయింది. ఇట్లా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చేసుకోవడం వలన మొత్తం ప్రాపర్గా క్లీన్ అయిపోయిందండి. మనకి న్యూ యూనిట్ ఎట్లా ఉండిద్దో అట్లా మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ మొత్తం డిస్మాండ్లింగ్ చేసేసి ఇట్లా సోఫాయిల్ వేసి మొత్తం క్లీన్ చేస్తాం. మొత్తం ఇట్లా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం ఏ పార్ట్ మళ్ళీ సేమ్ అట్లాగే పెట్టేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసేసి గ్యాస్ అది చెక్ చేసుకుంటాం. ఇది అవుట్డోర్ కూడా ఇట్లా డస్ట్ పట్టేసిద్దండి. అవుట్డోర్ చాలా మంది చేయరండి. ఇది అవుట్డోర్ వచ్చేసి సంవత్సరమే అండి పెట్టి. ఆ మొత్తం చూడండి ఎట్లా పట్టేసిందో డస్ట్. అవుట్డోర్ దగ్గరికి చాలా మంది వెళ్ళరు. అది క్లీన్ చేస్తుంటే చూసారండి ఎట్లా వాటర్ వస్తుందో. డస్ట్ అనేది మొత్తం ఇది ప్రాపర్గా క్లీన్ అయిపోయిందండి. అట్లా ఓపెన్ చేసి ఫ్యాన్ మోటార్ కవర్ వేసి చేయడం వలన మొత్తం క్లీన్ అయిపోయి థ్యాంక్ యూ. ఇది మనకి సర్వీస్ అనేది ఇట్లా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయండి. ఎక్కువగా జలుబు దగ్గు అనేది దీనివల్లే వచ్చిందండి. మన యూనిట్లో ఆ డస్ట్ ఉండడం వలన మనకు అదే డస్ట్ రిపీటెడ్గా మనం పీలుస్తూ ఉంటాము. సో దానివల్ల ఇదే కాకుండా నేను అడ్వాన్స్ పైపింగ్ అది చేస్తానన్నాను. రీసెంట్గా శ్రీనాథ్ గారి సైట్లో చేశానండి అడ్వాన్స్ పైపింగ్. అది పెట్టడం కుదరలేదు పీపీటీ. ఓన్లీ సర్వీస్ టాపిక్ మాట్లాడదామని ఇది చేశాను. థ్యాంక్ యూ.